గంజాయి బ్యాచ్ కన్నా పెద్ద స్మగ్లర్లు స్మగ్లర్ల కన్నా కూడా అంతకన్నా స్మగ్లర్ మనం రీసెంట్గా చూసాం. ఏది జమ్మూ కాశ్మీర్లో నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి చంపేశారు చూసావా. వాళ్ళకన్నా కూడా నీచుళ్ళు ఇల్లు. సో ఎట్లా చూడొచ్చు నిన్న జరిగిన ఫేక్ పాస్టర్ ఇష్యూ ఆ ఇన్సిడెంట్ ని మీ అభిప్రాయం ఏంటి? కడపవాడు పాడేరు వెళ్తాం ఏంది, అక్కడ జనాన్ని ఏమార్చటం ఏంది, ఆడు అంతకుముందు పెట్టిన వీడియోలు చూస్తే అబ్బా ఏదో పల్లెటూర్లు నాశనం అవుతున్నాయి, ఏందేందో జరిగిపోతున్నాయి ఆడు వీడియోలు చూస్తుంటే ఒక రకంగా అనిపించింది నాకు కూడా. కానీ ఆడు ఆడిన నాటకం ఏంది, ఏమనుకుంటున్నాడు, సొసైటీలో ఏంది ఒక సినిమా అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడు? పోలీసులు అంటే భయం లేకుండా పోయిందా, హిందువులు అంటే భయం లేకుండా పోయిందా, అసలు ఏమనుకుని రాజకీయం చేస్తున్నాడు? వాడికి రాజకీయంలోకి రావాలని చేస్తున్నాడా, దేనికని? ఎందుకు ఆడ యాదవ పని చేశాడు? మరి ఆయన ఎందుకు ఇంకా ఊరుకున్నారు? ఆయన కూడా రోడ్డు మీద గుడ్డలోడ తీసి తిప్పాలన్న. ఇట్లాంటి వాళ్ళని గుడ్డలోడ తీసి తీస్తే ఒక భయం బాధ్యత ఉంటుంది. చర్చి ఫాదర్ అంటే ఎంత గౌరవం ఇస్తా ఉన్నాం. మరి ఇలాంటి యదవుల గురించి అయినా మరి ఒక్క ఫాదర్ కూడా మళ్ళీ మాట్లాడలేదు, అది బాధేస్తుంది. ఇలాంటి యదవుల్ని ఒక్క ఫాదర్ అయినా బయటకు వచ్చి తిట్టలేదు, అది బాధేస్తుంది మాకు. ఇంకా మాకు తెలిసిన చర్చి ఫాదర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవడు మాట్లాడలేదు. ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశా, ఏమైంది అబ్బాయి అంటే ఇస్తాం మాట్లాడదామని. మరి ఏందయ్యారు, ఏంది యేసు ప్రభు విలువ లేకుండా చేస్తున్నారు ఈ యదవులు. గిరిజన గ్రామాలకు వెళ్తున్నారన్న, మన గ్రామ దేవతని ఎక్కువగా పూజించేది వాళ్ళని చెడగొడుతున్నారు. వీటి మీద ఇలాంటి యదవుల మీద ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి. ఆడు నిన్న మాట్లాడుతున్నాడు, సింహం అంట, అది సాక్షి మీడియాలో వస్తే చూశాను నేను. నా సింహం అంట, మా ఫోనులు లాగేసుకున్నారంట. పోలీసులు ఆడి వాయిస్ పెడుతుంటే ఆడి దెబ్బలు ఈ హాస్పిటల్లో ఆడి చూస్తే మరి ఆడికి సహకారం ఎందుకు చేస్తున్నారో ఈ మీడియా వాళ్ళు కూడా నాకు అర్థం కావట్లా. మరి దీన్ని కూడా రాజకీయానికి అంటించి పార్టీలను విడగొడదామా? నిన్నటిదాకా కుల రాజకీయం చూశారు, కులాల గర్జన లేకుండా పోయేపాటికి ఇక ఈ మతం ఆ దేవుళ్ళ మీద పడుతున్నారు ఈ యదవులు ఏందో. మరి కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీసులు, ముఖ్యంగా RRR గారు కూడా స్పందించాలి. స్పీకర్ గారిని కోరుకుంటున్నాం సార్, ఇలాంటి యదవుల్ని అటు తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ అటు వైజాగ్ సైడ్ రానిమాకండి. ఎవరి కులం వాళ్ళ దేవతలను ప్రశాంతమైన వాతావరణం, ఇలాంటి యదవులు కనుక అక్కడికి ఎక్కువ అయ్యారంటే కనుక చెడగొడతారు సార్. కఠినమైన చర్యలు తీసుకోవాలి. రీసెంట్గా 20-30 చర్చిలు మూసేశారు పర్మిషన్ లేదని. అట్లాగే ఇట్లాంటి యదవులు ఇంకా ఎవరైనా ఉండారా, ఏరి పారేస్తే యేసు ప్రభువుకి నిజమైన చర్చి ఫాదర్కి ఒక విలువ అనేది వచ్చిందని నేను కోరుకుంటున్నాను. అంటే కళ్ళు రావడం చూసాం, కాలు రావడం చూసాం, దీన్ని ఏమనుకోవచ్చు, పిచ్చి అనుకోవచ్చా ఏంటి? అది వేరన్నా, ఆ వాతావరణం వేరన్నా. వీడు చేసిన యదవ పని ఎంత టార్చర్ అది నిజంగా నమ్మి పాపం. రీసెంట్గా ఒక ఆయన ఎవరో తాగి యాక్సిడెంట్ అయితే అది కూడా చంపేశారు, టీడీపీ మీద నెట్టారు. మరి ఇది ఎవరి మీద నెడదామని? వీడు ఇప్పుడు ఏదైనా పొరపాటున ఏదైనా అయిందనుకో, ఎవరి మీద నెడదామని? ఇది ఎంత లొల్లయ్యేది. ఈ పల్లెటూరులు ఏమి తెలియని అమాయకులన్నా, ఎవడైనా వెళ్ళి రెచ్చగొట్టాడంటే తన్నుకుంటారు. తెలియని వాళ్ళు చెప్పాలంటే ఏమీ తెలియని వాళ్ళు. అలాంటి అమాయకులు ఏమీ లేని వాళ్ళ మధ్య ఇలాంటి యదవులు చేసే పనులు చూస్తా ఊరుకోవద్దని అధికారులని కోరుకుంటున్నా. ముఖ్యంగా పోలీసులు స్పందన బాగుంది సార్, ఇలాగే ఇంకా రియాక్షన్ కనపడాలి. ఇలాంటి యదవనే జైల్లో కూర్చోబెట్టి మీరు కామ్గా ఉండొద్దు సార్, సొసైటీలోకి తీసుకురండి. ఎలా అంటే చెప్పులు దండేసి కాదు, ఆడు మళ్ళీ చెప్పుకోవడానికి మళ్ళీ ఆడు బయట తిరగకుండా చేయాలని కోరుకుంటున్నా. కడప జిల్లా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వీడు కడపడంట. మరి ఆ పాడేరు దాకా ఎందుకు వెళ్ళాడు, వీడు పాడి కట్టుకోవడానికి అర్థం కావట్లేదు. వీడు కంపల్సరిగా గట్టిగా కట్టైనా ఊరేగిస్తే చర్చి ఫాదర్స్కి విలువ వచ్చింది. లేదా వాళ్ళకి వదిలేండి, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు కసితోనే ఉండరు కాబట్టి వాళ్ళైనా చూపిస్తారు. కఠినమైన చర్యలు తీసుకోండి సొసైటీకి కనపడేటట్టు, అప్పుడే ఇలాంటి యదవులు మళ్ళీ తయారవ్వకుండా ఉంటారు అని మేము అంతే అనుకోవాలి. నా గంజాయి బ్యాచ్ కన్నా పెద్ద స్మగ్లర్ల కన్నా కూడా అంతకన్నా స్మగ్లర్ మనం రీసెంట్గా చూసాం. ఏది జమ్మూ కాశ్మీర్లో నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి చంపేశారు చూసావా. వాళ్ళకన్నా కూడా నీచుళ్ళు వీళ్ళు, పరమ నీచుళ్ళు. వీడు ఎంత నీచుడు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సిగ్గుపడుతున్నారు అందరూ, ఆ చర్చి ఫాదర్సే సిగ్గుపడుతున్నారు. ఆ యేసు ప్రభువుని పూజించే వాళ్ళు ఈడాడు దొరికాడు మాకని బాధపడుతున్నారు. కాబట్టి వీడికి చర్యలు ఎట్టా ఉండాలంటే వీళ్ళంటాడు మళ్ళీ తయారవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.